హాయ్ మాస్టర్స్, అందరికీ డివైన్ మార్నింగ్. ధ్యానమిత్రులందరికీ శుభాభినందనలు. వెల్కమ్ టు జేపీఎస్ విజ్డమ్. పరమానందపు మార్గం. ఈ సమస్త సృష్టి స్త్రీతత్వం పురుషతత్వంతో కూడిన అర్ధనారీశ్వర తత్వంతో ఉంటుంది. అందులో స్త్రీతత్వం రాజ్యమేలుతుంది. పురుషతత్వం ఆ స్త్రీతత్వానికి సహాయకునిగా, రక్షణగా వెన్నంటి ఉంటుంది. అందుకే మనం ఆది మూల చైతన్యాన్ని, ప్రైమరీ గాడ్ని ఆది పరాశక్తితో పోల్చుకుంటాం. స్త్రీతత్వం అంటేనే ప్రేమ, కరుణ, శాంతం, అబుండెన్స్, అష్టైశ్వర్య, సమృద్ధి. ఒకప్పుడు భూలోకంలో కూడా ఇదే విధంగా ఉండేది. కానీ ఈ పితృస్వామ్య వ్యవస్థ వచ్చినందువల్ల భూమంతా కూడా నెగిటివిటీ స్ప్రెడ్ అయిపోయి అసమానతలు ఏర్పడి అల్లకల్లోలంగా మారిపోయింది ఈ భూలోకం. అయితే స్త్రీతత్వం పురుషతత్వం అన్నవి లేవు. ఈ పురుషాధిక్య ప్రపంచం వచ్చిన తర్వాత అంతకుముందు ఉన్న సమయాన్ని మాతృస్వామ్య వ్యవస్థగా విభజించారు. ఇప్పుడు మళ్ళీ అదే మాతృస్వామ్య వ్యవస్థ వచ్చేస్తోంది. పితృస్వామ్య వ్యవస్థ అంటేనే అసమానతలు, ఎక్కువ తక్కువ, అజ్ఞానం, అరాచకం, నెగిటివిటీ. అందుకే ఈ భూలోకం ఇంతగా భ్రష్టుబట్టిపోయింది. ఇప్పుడు తిరిగి ఈ భూమి, ఈ భూలోకం దివ్యలోకంగా మారుతూ సత్యయుగం వైపుకు దూసుకు వెళ్ళిపోతోంది. ఎందుకంటే స్త్రీ శక్తి విజృంభిస్తోంది కాబట్టి. అందుకే పత్రిసార్ ఏం చెప్పారంటే, పితృస్వామ్య వ్యవస్థ అంటే అసమానతలు, హెచ్చుతగ్గులు. మాతృస్వామ్య వ్యవస్థ అంటే సమానత్వం. అందుకే ఇది స్త్రీ యుగం. పురుషులంతా కేవలం స్త్రీలకు ఒక బాడీ గార్డ్స్గా, రక్షకులుగా ఉండాలి అని పత్రిసారు చెప్పడం జరిగింది. అలాగే మహాదేవి లక్ష్మి నిన్నటి భాగంలో ఈ మాతృస్వామ్య వ్యవస్థ, పితృస్వామ్య వ్యవస్థ గురించి వివరించారు. అలాగే ఈ దేవతలంతా కూడా ఒకప్పుడు ఎలా ఉండేవాళ్ళు అని వివరించారు. అలాగే వాళ్ళ స్వరూపాలను కూడా మనమే మార్చేశాము, వాళ్ళ నిజమైన స్వరూపాలు అలా ఉండవు అని కూడా మనకి మహాదేవి లక్ష్మి వివరించారు. ఈ మానవులు ఎవరి ఇష్టానుసారం వాళ్ళు మార్చేసుకున్నారు మాస్టర్స్. సత్యాన్ని అణగదొక్కేసి, అణిచివేసి, కప్పివేసి అసత్యాన్నే మనందరికీ సత్యంగా నమ్మిస్తూ వస్తున్నారు. ఇప్పుడు ఆ సమయం చెల్లిపోయింది. మనం 8000 సీడ్స్ ఆఫ్ జాయ్లో 33వ భాగంలో సగభాగం నిన్న చెప్పుకున్నాం. ఈరోజు మిగతా సగభాగం చెప్పుకుందాం. ఇక్కడ లక్ష్మి అంటే కేవలం డబ్బు, బంగారు, సంపద కాదు. నేను ఒక ప్రేమ దేవతను, సంపద, సమృద్ధిని, అలాగే శృంగారానికి ప్రతీకను, అలాగే మన ప్రాపంచిక ఆధ్యాత్మిక సామరస్య కూడా ప్రతీక అని మహాదేవి లక్ష్మి చెప్పడం జరిగింది. ఈరోజు మనం మిగతా సగభాగం చెప్పుకుందాం. ఆనంద. నేను మీపై ధ్యానం చేసినప్పుడు కేవలం ప్రేమ మరియు సమృద్ధి వ్యక్తం అవ్వాలని కోరుకోవడమే నాకు సరైన భావనగా అనిపిస్తుంది. కానీ భౌతిక సంపద పెంపొందాలనే ప్రార్థించటం నాకు ఎప్పుడూ సరైనదిగా అనిపించదు. లక్ష్మీదేవి. మన అంతరంగంలో ఏది సరైనదో తెలిసినప్పుడు ఆ సత్యం ద్వారా మనం పరమానందంతో నిండి ఉంటాం. మీరు నాపై వివిధ రకాలుగా ధ్యానం చేసి సత్యాన్ని కనుగొని పరమానందాన్ని పొందారు. ఆ ధ్యానమే మీకు గొప్ప సంపదను చూపించింది. ఇదే విశ్వం యొక్క మాయాజాలం. ఇంకా చిన్న చిన్న విషయాల పట్ల చింతన. ఆ చింతనలో ఎటువంటి చింత లేకుండా స్వచ్ఛమైన పరమానందపు జీవులుగా మారుతాం. కేవలం ఆ క్షణం యొక్క సంపూర్ణత మాత్రమే ఉంటుంది. అందువల్ల అంతరంగంలో లోటు ఉండదు. ఆ క్షణాల్లో నేను ఏదో కోల్పోయాను లేదా ఏదో కోరిక మిగిలి ఉంది అన్నవి ఏమీ ఉండవు. మీరు నాతో ఎన్నో విధాలుగా అనుభవాన్ని పొందారు. ఆ సమయంలో మీరు ధ్యానం చేసి మీ అనుబంధాలను వదిలేశారు.
మనిద్దరికీ ఉన్న బంధం ఒక్కటే, అది హృదయం ద్వారా ఉంది. నా దగ్గరకు వచ్చిన అందరికీ ఇదే సత్యం. మీ మనస్సు ద్వారా మీరు నన్ను ప్రశ్నించిన సమయాలు కూడా కొన్ని ఉన్నాయి. కానీ మిమ్మల్ని మీరు నిశ్శబ్దతకు, ధ్యాన స్థితికి లోబరుచుకున్నప్పుడు నన్ను మనస్సులో అనుభూతి చెందగలిగారు. శాంతిని మరి ఏకత్వాన్ని అనుభూతి చెందినందువల్ల మీ జ్ఞానేంద్రియాలు మరింత ఉన్నత స్థితికి చేరాయి. ఇదే పవిత్ర ప్రదేశాల్లో కూర్చోవటం యొక్క ఉద్దేశం. ఇది మనమందరం ఒక్కటే అన్న సంపూర్ణతను తెలుసుకోవడానికి సహాయపడుతుంది. కాలం గడిచే కొద్దీ వృక్షం బలపడినట్లు మన బంధం కూడా బలపడుతుంది. అదేవిధంగా నాతో కూర్చున్నప్పుడు ఎంతో శాంతిని పొందుతారు. ఆనంద. ధన్యవాదాలు. నేను ఒంటరితనంలో మరి బంధంలో కూడా సమయాన్ని గడిపాను. అదేవిధంగా మీపై ధ్యానం చేయడం వల్ల కూడా అభివృద్ధి చెందాను. ఒక బంధంలో ఉండటం మరి ఒంటరిగా ఉండటం మనుష్యులుగా చాలా సహజమైనదే అంటారా? లక్ష్మీదేవి. కొంతమంది ఒంటరితనంలో ఎంతో ప్రశాంతతను ఏర్పరచుకుంటారు. ఒంటరిగా గడపటంలోనే ఎంతో ప్రేమను అనుభూతి చెందుతారు. అంతరంగంలోని స్త్రీ తత్వం మరి పురుష తత్వంతో ఏకత్వాన్ని ఏర్పరచుకుంటారు. కానీ మీరు అడుగుతున్నది నాకు అర్థమవుతోంది. మీరు సూర్యోదయం, ప్రకాశిస్తున్న సూర్యుడు మరి సూర్యాస్తమయం గురించి ఆలోచించినట్లయితే అన్నీ కూడా సుందరంగానే ఉంటాయి. సూర్యోదయం సున్నితమైన ప్రేమ యొక్క మేల్కొల్పులా సులభంగా మరి అమాయకంగా ఉంటుంది. దానిని ప్రకృతితో, భూమితో మరి మన శరీరాలతో అనుభూతి చెందవచ్చు. మన జ్ఞానేంద్రియాల పట్ల పూర్తి ఎరుకతో ఎటువంటి భౌతిక మరి భావోద్వేగ శ్రమ లేకుండానే అనుభూతి చెందవచ్చు. ప్రకాశిస్తున్న సూర్యుడు అన్నది లైంగిక ప్రేమ. మన భాగస్వామ్యుల పట్ల లోతైన భావోద్వేగ ప్రేమ మరి మనం ప్రేమించే వారిని సూచిస్తుంది. సూర్యాస్తమయం అన్నది మనం ఇంటికి తిరిగి వస్తూ మన పూర్ణాత్మతో ఆనందమయ కలయికలా ఉంటుంది. ఈ సమయంలో భూమి మీద ఎంతో కాంతి ఉంది. ఎవరైతే తమని తాము ప్రకాశిస్తున్న సూర్యునితో సామరస్యంగా ఉంచుకోలేరో వారు సూర్యాస్తమయంలో తమ విశ్రాంతి స్థితికి రావచ్చు. ఒకరికి ఒకరు తోడుగా ఉండవచ్చు. ఆనంద. ఆహా. అయితే ఈ సమయంలో అందరూ తమ పూర్ణాత్మల దగ్గరకు సమర్థవంతంగా తిరిగి వస్తారా? లక్ష్మీదేవి. రాబోయే 1000 సంవత్సరాల్లో స్త్రీలు ఈ ప్రపంచంలో తమని తాము వ్యక్తపరచుకునే విధానంలో గొప్ప మార్పుని చూస్తారు. ఒక చోట ఉన్న స్త్రీలు మాత్రమే కాకుండా ప్రపంచంలో ఉన్న స్త్రీలంతా మారుతారని నా ఉద్దేశం. పురుషులు సహాయపడినప్పటికీ స్త్రీలే శక్తిని అనుకరిస్తారు. వారు ఆధ్యాత్మిక స్వభావాన్ని ప్రశ్నించడానికి బదులు తమలో మరింత ఎక్కువగా కలుపుకుంటారు. కొంతమంది పురుషులు తమని ప్రశ్నించినప్పటికీ చాలా స్త్రీల సమూహాలు వారిని సమాధానపరచగలిగి ఉంటాయి. వాటి ద్వారా స్త్రీలు కుటుంబ సభ్యులు కలిసినట్లుగా ఒకరితో ఒకరు పరమానందంతో కలుస్తారు. ఈ స్త్రీలను ఒకరితో ఒకరికి సంబంధం లేనప్పటికీ ఒకరితో ఒకరు ఆధ్యాత్మిక ఆకర్షణకు లోనవుతారు. ముఖ్యంగా పాశ్చాత్య సంస్కృతిలో స్త్రీలు ఆలోచిస్తున్న సరైన శరీర ఆకృతి అన్న విషయంలో కూడా పరిమార్పు జరుగుతుంది. ఆనంద. ఎటువంటి పరిమార్పు? లక్ష్మీదేవి. కన్యత్వం పరిపక్వత కలిగిన స్త్రీ తత్వంతో భర్తీ అవుతుంది. అటువంటి స్త్రీ మన సరస్వతీదేవికి సమానంగా నిండైన శరీరంతో ఉంటుంది. ఆనంద. అయితే కేవలం నాజూకుగా ఉన్న స్త్రీలు మాత్రమే అందానికి ప్రతిరూపంగా ఉండరా? లక్ష్మీదేవి. ఉండరు. తక్కువ స్థితి అయిన కన్యత్వం కొన్ని రోజులు రాజ్యాన్ని ఏలింది. ఒక కన్య యొక్క మానం అనేది కొనుక్కోవడానికి బదులు దొరికే వస్తువు కాదు, బయట దొరికే వస్తువు కాదు. కానీ ఎన్నో ప్రకటనలలో భౌతిక విషయాలను తన లైంగిక భావనలతో అనుసంధానం చేసి చిత్రీకరించబడింది. ఇది శృంగారపరమైన ప్రేమను చులకన చేసి స్త్రీలను ఎన్నో పనులు చేయటానికి ప్రేరేపిస్తుంది. అదేవిధంగా మగవారు కూడా ఈ ప్రామాణికాలను సమర్థించారు. దీనిని సమతుల్యం చేయటానికి ముదుసలి తత్వం అధికారానికి వస్తుంది. ఇది ఒక
లోలకం అటు నుంచి ఇటుకు ఊగుతున్నట్లుగా ఉండవచ్చు. ముదుసలి వారు భూమి మీద వారు స్థానాన్ని తీసుకున్నప్పుడు ఈ ప్రకటన విధానం అంతా పరిపక్వత పొందిన స్త్రీ అంశాలుగా మారి స్త్రీతత్వం మరి పురుషతత్వాల మధ్య సమతుల్యతను ఏర్పరుస్తుంది. దాని ఫలితంగా యవ్వనంగా ఉన్న స్త్రీలలో మరింత సమగ్రత మరి జ్ఞానం చేకూరుతుంది. అంటే యువతులు ముదుసలి వారిలా ప్రవర్తిస్తుంటారని కాదు, అందుకు బదులుగా వారు మరింత మెరుగైన నిర్ణయాలు తీసుకుంటారు. యువతులు తమ అంతర్దృష్టిపై నమ్మకం ఉంచడాన్ని ఓర్పును నేర్చుకుంటారు. యువకులు చిన్న వయస్సులోనే ఒకరితో మరొకరు కలిసి ఉండాలనుకోకుండా ఏదైనా బంధాన్ని ఏర్పరచుకోవడానికి ముందు వారి సంపూర్ణతకు ఎదగాలని కోరుకుంటారు. భౌతిక వస్తువుల పట్ల తక్కువ ఆకర్షణ ఉండి ఆధ్యాత్మిక స్వభావం లేదా ఆధ్యాత్మికత పట్ల ఎక్కువ ఆసక్తిని చూపిస్తారు. యువతులు వ్యవస్థీకృతమైన మతాలలో చేరటానికి తక్కువ ఆసక్తితో ఉండి ధ్యానం మరి తమ లోపల ఉన్న విశ్వాలను తెలుసుకోవడం పట్ల ఎక్కువ ఆసక్తితో ఉంటారు. మొదట్లో మనం తల్లితనం గురించి మాట్లాడుకున్నాం, గుర్తుందా? పాశ్చాత్య సంస్కృతులలో వీటి పట్ల కోల్పోయిన ఆసక్తి సమగ్రంగా పెరుగుతుంది. ఆనంద: వీటన్నిటికీ ప్రేరణ ఎవరు ఇస్తారు? లక్ష్మీదేవి: ప్రేమ వీటన్నిటికీ ప్రేరణ ఇస్తుంది. ఆ ప్రేమ ఆనంద మూలం మరి శూన్యత యొక్క అసలైన ప్రేమ. ఒక ముదుసలి నుంచి కన్య నేర్చుకోవలసిన ప్రేమ. ముదుసలికి మరింత జ్ఞానం మరింత కరుణ ఉంటాయి. ఇది జరిగినప్పుడు ఎన్నో సమతుల్యమవుతాయి. వీటన్నింటి మధ్య పరిపక్వత చెందిన స్త్రీని పక్కన పెట్టలేదు. ముదుసలి బోధించిన ప్రేమ ఒక కన్యకు తన పరిపక్వ సంపూర్ణ స్థితికి ఎదగడానికి సహాయపడుతుంది. ఆనంద: రానున్న రోజుల్లో పితృస్వామ్య వ్యవస్థ యొక్క భవిష్య కాలాన్ని చూస్తామా? లక్ష్మీదేవి: విశ్వం యొక్క సహజమైన స్వభావాన్ని చరిత్రకారులు మాతృస్వామ్యంగా పేర్కొన్నారు. గతంలో మాతృస్వామ్య కాలంలో జీవించిన వారు ఆ సమాజాన్ని మాతృస్వామ్యంగా చూడలేదు. పితృస్వామ్య వ్యవస్థలో స్త్రీ తత్వం మరి పురుషతత్వం గాయపడిన స్త్రీగా లేదా పురుషుడిగా విభజన చేశారు. మాతృస్వామ్య వ్యవస్థలో స్త్రీ తత్వం మరి పురుషతత్వం సంపూర్ణతల్లో ఏకమై రెండు లింగాల మధ్య సాధికార ఐక్యతను ఏర్పరుస్తుంది. ఇది త్వరిత నిర్ణయం కాదు, ఎందుకంటే విభజన లేకపోతే ఐక్యత అనేది సంభవించదు. అదేవిధంగా విభజన యొక్క గాయాన్ని తెలుసుకుంటే కానీ దివ్యత్వం ఉద్భవించదు. కలయిక మరి విభజన మధ్య లయను ఏర్పరిచి విశ్వంలో క్రమబద్ధత మరి గందరగోళం ఒక దానిని ఒకటి అనుసరించేలా చేశాయి. మాతృస్వామ్య వ్యవస్థ తరువాత పితృస్వామ్య వ్యవస్థ, తిరిగి మాతృస్వామ్య వ్యవస్థ ఒకదాని తర్వాత ఒకటి వస్తుంది. మానవాళి పితృస్వామ్య వ్యవస్థలో విభజనాత్మకంగా మరి దోపిడీ చేసేదిగా మారిపోయింది. అసమానత పెరిగి మానవ హృదయాన్ని దుఃఖం అధిగమించింది. పితృస్వామ్య వ్యవస్థ పేదవారిపై సంపద కలిగి ఉన్నవారు, స్త్రీలపై పురుషులు, జంతువులపై మానవులు ఆధిపత్యం వహించడానికి రూపొందించబడింది. మానవాళి మాతృస్వామ్య వ్యవస్థకు పరివర్తన చెందినప్పుడు దివ్య స్త్రీ తత్వ శక్తులు పురుషులలో స్త్రీ తత్వాన్ని మరి స్త్రీలలో సాధికారాన్ని పెంపొందించి వారిని గొప్ప ప్రేమతో అనుసంధానం చేస్తాయి. ముదుసలిచే మార్గదర్శకత్వం వహించినప్పుడు పరిపక్వత పొందిన స్త్రీ తన స్థానాన్ని తీసుకోవాలని నిర్ణయించుకున్నప్పుడు ఈ పరివర్తన తొందరగా జరుగుతుంది. ఆనంద: మా జీవిత కాలంలో ఇది జరగడాన్ని మేము చూస్తామా? లక్ష్మీదేవి: మీ ముందు మరి తరువాత జన్మించిన దూతలుగా మీరు కూడా ఉంటారు. అవును, ఈ పరివర్తన మీరు జీవించి ఉన్న కాలంలోనే జరుగుతుంది. ఎంతోమంది స్త్రీలు మరి పురుషులు తమ స్త్రీ తత్వం యొక్క సమతుల్యతతోనే ఉన్నారు. వారు ఈ పరివర్తనకు సహాయపడతారు. సాంప్రదాయ మరి సాంఘిక విలువలు మరొకసారి పరిణమించి పరిపక్వత కలిగిన స్త్రీకి సాధికారాన్ని అందిస్తుంది. ఆనంద: పితృస్వామ్య వ్యవస్థలో మానవాళి శాస్త్రం మరి సాంకేతిక ద్వారా ఎంతో అభివృద్ధి చెందలేదంటారా? భవిష్యత్తులో మాతృస్వామ్య యుగంలో నాగరికతకు పూర్వం ఉన్నట్లుగానే ప్రతిగమనం చెందుతామా? లక్ష్మీదేవి: భూమాత సుమారుగా 6500 సంవత్సరాలు పూర్వం మాతృస్వామ్యంగానే ఉంది. ఇప్పటికీ కొన్ని దేశాల మనుష్యులు పవిత్రమైన స్త్రీ తత్వాన్ని
ఆచారాలు మరి సంప్రదాయాలతో గౌరవిస్తారు. అన్ని మూలకాలు ఏకమై ఉన్న సమయాన్ని, భౌతిక ఆధ్యాత్మికత నుంచి వేరుగా లేని సమయాన్ని, శృంగారం పవిత్రంగా చూసే సమయాన్ని వారి జీవితాలు సూచిస్తాయి. మూలకాలు వేరుపడినప్పుడు జ్ఞానం మరి అజ్ఞానం రెండూ కూడా సృష్టించబడ్డాయి. శరీరం, మనస్సు మరి ఆత్మ వేరుపడటం వల్ల భ్రమ ఏర్పడి, మనస్సు యొక్క ఆధిపత్యం వల్ల శరీరం బాధపడి ఆత్మను మర్చిపోవడం జరిగింది. శరీరం మరి ఆత్మపై మనస్సు యొక్క ఆధిపత్యం పితృస్వామ్య వ్యవస్థ యొక్క అసమతుల్యను సూచిస్తుంది. మనస్సు ఇరుక్కుపోవడం వల్ల ఎక్కువగా పనిచేయటం మరి ఒత్తిడి వల్ల భ్రమ అనేది మనం ప్రపంచాన్ని చూసే కొత్త దృక్పథం అయిపోయింది. శాస్త్రం మరి సాంకేతిక యొక్క అద్భుతాలతో కూడా చాలా మంది ఆకలితో జీవిస్తున్నారు. మరి కొంతమంది రేపటికి ఏమీ దొరకదన్నట్లు తింటున్నారు. మాతృస్వామ్య వ్యవస్థ వైపుకు పరివర్తన చెందడం అంటే నాగరికతకు పూర్వ రోజులకు వెళ్ళటం అని కాదు. ఆ పరివర్తన కారణంగా మానవాళి మనస్సు, శరీరం మరి ఆత్మ అన్ని కలిసే ఉండే నూతన ప్రపంచానికి చేతులు చాపడం, మనస్సు, హృదయం మరి ఆత్మచే మార్గదర్శకత్వం వహింపబడి ఉత్తమంగా పని చేయటానికి వినియోగించబడటం. శాస్త్రీయ పురోగతి కోసం మనస్సుని ఉపయోగించడం కొనసాగుతూ ఉంటుంది. ఒక అందమైన సూర్యాస్తమయం చూడటానికి లేదా ఒక నెమలి నాట్యం చేయటం చూడటానికి మనస్సు అవసరం లేదు. భూమి మీద పరమానందాన్ని తీసుకురావటం అంటే ఒక ప్రేమతో నిండిన హృదయం మరి ఒక తల్లి యొక్క పోషణ స్ఫూర్తి ఉంటే చాలు. ఆనంద కానీ మొత్తంగా చూసినప్పుడు ఆలోచన మనస్సు వల్ల మానవ స్థితి మెరుగుపడిందని మీరు అంగీకరించగలరా? లక్ష్మీదేవి: అవును, కానీ అది చాలా అసమతుల్యంగా ఉంది. అయితే కొన్ని మెరుగుపడ్డాయి, మరికొన్ని అట్టడుక్కు వెళ్ళిపోయాయి. 8లో 1/4 కంటే ఎక్కువ మంది ఆకలితోనే నిద్రిస్తున్నారు. అదేవిధంగా సంపన్నులు మానవాళి మనుగడను భయపెట్టే ఆయుధాలను నిల్వ చేస్తున్నారు. లక్ష్యాలను అభిరుచితో, దురాశను దాతృత్వంతో మరి అహాన్ని పూర్ణాత్మతో భర్తీ చేసినప్పుడు శాస్త్రం తన నిజమైన వాగ్దానాన్ని నిలబెట్టుకుంటుంది. ఇప్పటికీ సృష్టించబడనివి ఎన్నో శాస్త్రం సృష్టించగలదు. అదేవిధంగా అవసరం లేనివి ఎన్నో కూడా సృష్టించబడ్డాయి. ఈ పరివర్తన క్రింది 3 చక్రాల్లో సంభవించాలి. అప్పుడే మనస్సు హృదయంతో ఏకమవ్వగలదు. ఆనంద: హృదయం నుంచి మనస్సు ఎందుకు వేర్పడింది? లక్ష్మీదేవి: కాంతిని తెలుసుకునే ముందు చీకటి గురించి తెలియాలి. జ్ఞానం అనేది అమాయకత్వం తొలగిన తర్వాతే లభిస్తుంది. మొదట్లో అన్ని సమతుల్యంగానే ఉంటాయి. భూమి కూడా స్త్రీతత్వంతో నిండి ఉంది. గురువులు తమని తాము మనస్సు నుంచి వేరుపరుచుకొని బోధనలన్నీ ఈజిప్ట్, భారతదేశం మరి ఇతర పవిత్ర ప్రదేశాల్లో దాచటంతో దివ్య ప్రణాళిక బయటపడింది. భూమి మీద స్త్రీ తత్వం ఉండాలన్న ఉద్దేశంతో దేవదూతలు భూమి మీద ఎన్నో ప్రదేశాల్లో సంప్రదాయాలను మనస్సు నుంచి దాచారు. హృదయంలో దాగిన నిధులను కనుగొన్నప్పుడు అవి భూమి మీద త్వరగా వ్యాపిస్తాయి. కానీ మనస్సు నుంచి దాగినవి వేరుగా వాటి ప్రయాణాన్ని కొనసాగిస్తాయి. యెహోవా లేదా యేసు ప్రభు యొక్క త్యాగం వల్ల హృదయం మరి మనస్సు యొక్క వేర్పాటుని గుర్తించారు. ఇదే తన మార్గం. తాను మరి ఇతర దివ్య జ్ఞాన ప్రకాశం చెందిన వ్యక్తులు స్త్రీ తత్వపు హృదయపు అనుసంధానంతో ఉంచడానికి తమని తాము క్రమబద్ధీకరణ చేసుకొని భూమితో మరి స్వర్గాలతో ఏకం చేసుకున్నారు. ఇటువంటి అనుసంధానం లేకపోయినట్లయితే అన్ని మూలకాలు హృదయంతో ఏకమవుతాయని ఒక చిన్ని ఆశ ఉండేది. యేసు ప్రభు అటువంటి అంశాలు పరిగణలోకి తీసుకొని అటువంటి కొన్ని బోధనలను సరిచేయటానికి మరి ఈజిప్షియన్ల నుంచి వచ్చినది సరిగ్గా అనువదించడానికి తన శరీరాన్ని త్యాగం చేశారు. ఆనంద: ఓ, అయితే యేసు ప్రభు ఈజిప్షియన్ల బోధనలు సరిచేయడానికి వచ్చారా? లక్ష్మీదేవి: ఆయన చేసినది మానవులకు అర్థమయ్యే వాటికన్నా కూడా ఎక్కువ. ఈ అధిరోహణ చెందిన వాణి ఎన్నో బోధనలు తగలబెట్టడం మరి పాతి పెట్టడం వంటివి చేసినప్పటికీ మిగిలిన వాటిలో మరి తిరిగి కనుగొన్న వాటిలో ఉన్న ఆయన సందేశంలో స్త్రీ స్ఫూర్తి మాత్రం బయటపడింది. ఆనంద: మొదట్లో ఈజిప్టు స్త్రీ తత్వంతో మరి సమతుల్యంగా ఉందా? లక్ష్మీదేవి: అవును.
ఫారోల కాలం కంటే ముందు ఆ అద్భుతమైన ప్రదేశం పూర్తి దివ్యత్వంతో నిండి ఉంది. ఈ పవిత్ర భూముల్లో ఒకప్పుడు ఉన్నట్లుగా శాశ్వతంగా జీవించాలన్న ఫారోల భావన పిరమిడ్లు గుర్తు చేస్తాయి. ఈ ప్రదేశం యొక్క జ్ఞానం గురించి తప్పుడు ప్రచారం జరిగి దాన్ని అనుసరించిన గ్రీకులు మరి రోమన్లు పితృస్వామ్య వ్యవస్థ వల్ల కోల్పోబడింది. గ్రీకులు చదువుకున్న వారైనప్పటికీ మరి వీటి గురించి సమాచారం తెలిసినప్పటికీ శరీరంతో ఆత్మను ఏకం చేసి ముఖ్యమైన 7 చక్రాల యొక్క శక్తిని వారు కూడా వినియోగించుకోలేదు. గ్రీకులు మనస్సుతో ఎక్కువగా నిమగ్నమైనందువల్ల కొన్ని తరాలలోనే ఒకప్పుడు వారికి తెలిసిన దేవతలతో ఉన్న హృదయపూర్వక అనుసంధానాన్ని కోల్పోయారు. ఈ పురుష తత్వ శక్తి యొక్క ఆవేశపు స్వభావాన్ని రోమన్లు మరింత ఎక్కువగా చూపించారు. గ్రీకు తత్వవేత్తలు మరి రోమన్ పాలకులు దివ్య స్త్రీ తత్వంతో అనుసంధానాన్ని కోల్పోయారు. దాని ఫలితంగా ప్రస్తుతం ఉన్న పితృస్వామ్య నిర్మాణాలు జీవాన్ని కోల్పోయాయి. కానీ ప్రతి దానిలో ఆఖరికి భౌతిక వస్తువులలో కూడా జీవం ఉంటుందని గుర్తుపెట్టుకోండి. అందువల్ల గుడిలో మరి ఇతర దివ్యత్వ ప్రదేశాల్లో మొక్కుబళ్లను వదిలివేయడం ముఖ్యం. ప్రేమ మరి భక్తి యొక్క శక్తి ద్వారా ఆ నిర్మాణం పునరుద్ధరింపబడుతుంది. ఆనంద గ్రీకులు ఇంతకు పూర్వం వారికి తెలిసి ఉన్న దేవతలతో హృదయపూర్వక అనుసంధానాన్ని కోల్పోయారని చెప్పారు. మనస్సు మరి హృదయం అని మీరు చెప్తున్న దాని ఖచ్చితమైన అర్థం ఏమిటి? లక్ష్మీదేవి, ఈ పుస్తకంలో మీకు బోధించినట్లుగా మనస్సు క్రింది చక్రాలలో ఉంటుంది. నిజమైన క్షమాగుణం లేదా ఎటువంటి షరతులు లేకుండా అర్పిస్తున్న ప్రేమలో హృదయం యొక్క అర్థాన్ని స్వల్పంగా చూపుతుంది. కానీ ఎప్పుడైనా ప్రేమ గురించి ఎవరైనా ఆలోచించినట్లయితే 2వ చక్రం నుంచి వెలువడుతున్న భావోద్వేగ ప్రేమ అని చాలా మంది అనుకుంటారు. కేవలం క్రింది 3 చక్రాలను ఉత్తేజం చేసుకున్నప్పుడే మనస్సుని పూర్తిగా శూన్యం చేసుకోగలరు. దానితో ఆలోచన, అహం మరి భావోద్వేగాలన్నీ వాటి దాటి వెళ్ళగలుగుతాం. ఈ అనంతమైన శూన్యతను అనుభూతి చెందినప్పుడే హృదయం పూర్తిగా తెరుచుకుంటుంది. ఎంత ఎక్కువ మంది మానవులు దివ్య జ్ఞాన ప్రకాశం పొందుతారో అంత తొందరగా గొప్ప మలుపు ఏర్పడి మొదటగా భూమి మీద ఉన్న స్త్రీలు అందరూ ఏకమై తర్వాత స్త్రీలు మరి పురుషులు ఏకమవుతారు. ఇది ఒక నూతన సృష్టి. పారవస్యతలో మరి దాంపత్య కౌగిలిలో మనసు శూన్యంగా ఉన్నప్పటి క్షణం మాదిరిగా ఇది ఒక విస్ఫోటనం. ఆ పరవశపు ఆనందం స్త్రీ శక్తి లేదా పురుష శక్తి కాదు. ఆనంద అయితే మేము ఒక గొప్ప ఆధ్యాత్మిక పరిణామం మధ్యలో ఉన్నట్లు ఉన్నాం. అది నిజమే కదా? లక్ష్మీదేవి, అవును. 2 లింగాల మధ్య వేర్పాటు విరుద్ధతను ఏర్పరిచి పూర్ణాత్మ యొక్క శూన్యతను మరింత అనంతమైన దానిలోకి నిరంతరం విస్తరించడానికి సహాయపడుతుంది. స్త్రీ తత్వాన్ని, అగ్ని మరి నీటి తత్వాన్ని మనస్ఫూర్తిగా తీసుకోవటం వల్ల ఒక నూతన ఆలోచన ఏర్పడి నూతన విస్తరణ మొదలవుతుంది. అక్కడ నుంచి నూతన భూమి ఏర్పడుతుంది. సృష్టి మొత్తం అగ్ని మరి నీటితో మొదలవుతుంది. ఆలోచన నీటితో మరి అగ్నితో కలిసినప్పుడు భూమి ఏర్పడుతుంది. నా గురించి మరి నా ప్రియమైన వారి గురించి ఆలోచించండి. ఎంతో కాలంగా నేను నా ప్రియమైన విష్ణువు వేర్పడలేదు. ఆ అవసరమే లేదు. మా మొదటి ఆలోచన అగ్ని మరి నీటితో కలిసినప్పుడు సృష్టి ఏర్పడింది. ఇంతకు ముందు చెప్పింది గుర్తుందా? ఆనంద, ఓ అవును. మీ పారవస్యపు కలయికకు ఒక కథ ఉంది కదా? లక్ష్మీదేవి, మా దృష్టి కేవలం ఒక ఆలోచన వల్ల ఒక క్షణం వల్ల పక్కకు తప్పింది. ఆ ఒక్క చుక్క వల్ల ఒక విశ్వం ఏర్పడింది, ఒక వ్యక్తీకరణం. ఆనంద, సమస్త విశ్వమా? లక్ష్మీదేవి, అవును. ఆనంద, అగ్ని మరి నీరు అని మీరు చెప్పిన దాని అర్థం ఏమిటి? లక్ష్మీదేవి, మా కలయిక. ఆనంద, అంటే మీరు పూర్తిగా కలిసి ఉన్నారా? ఆ సమయంలో ఒక ఆలోచన ఉంది. లక్ష్మీదేవి, అది ఒక క్షణంలో అన్నింటినీ వేరు చేసింది. ఆనంద, అలానా? పురాణాల ప్రకారం మీరు మరి విష్ణు భగవానుడు ఒకరి పట్ల ఒకరికి పూర్తి భక్తితో ఎన్నో జన్మలు తీసుకున్నారు. మాకు పురాణాల నుంచి తెలియని మీకు మరి విష్ణుమూర్తికి మధ్య ఒక ప్రేమ కథ గురించి తెలియజేయగలరా? లక్ష్మీదేవి, దయచేసి ఒక దీర్ఘ శ్వాస తీసుకుందాం. ఒక 10 సెకండ్లు నిశ్శబ్దం. మేమిద్దరం తీసుకున్న ఒక్క జన్మలో నా ప్రియమైన వానికి నన్ను కలుసుకోవడం తెలియలేదు. తన అంతర్దృష్టి మార్గనిర్దేశం చేసినట్లుగా ప్రయాణం చేస్తూ నేను ఇతర అర్చకురాళ్లతో కలిసి జీవిస్తున్నా
ఒక మందిరానికి వచ్చారు. ఆ ప్రదేశంలో ఎంతో ఎక్కువ ప్రాణశక్తి ఉంది. అది యోధులైన స్త్రీలచే రక్షింపబడుతూ ఉంది. ఈ మందిరం నుంచి బయట ప్రపంచానికి ఒక్క చిన్న ద్వారా మాత్రమే మార్గం ఉంది. ఆ మందిరం లోపల నేను ఉన్నానని తనకు బలంగా అనిపించింది. కానీ అక్కడ ఉన్న సంరక్షకులకు ఆ అభ్యర్థన సరైనదిగా అనిపించలేదు. నేను నా పనుల పట్ల పూర్తి అంకిత భావంతో ఉండటం వల్ల తాను ద్వారం బయట ఉన్నాడని నాకు తెలియలేదు. మళ్ళీ తిరిగి వస్తూ తన సమర్పణలు అందిస్తూ ఉండటం వల్ల చివరకు ప్రధాన అర్చకురాలి దృష్టిని ఆకట్టుకున్నాడు. తన అంతర్దృష్టి నుంచి వెలువడుతున్న విషయాన్ని, అంటే తన ప్రియమైన మరి ఉన్నత భక్తితో కూడిన వ్యక్తి ఆ మందిరంలోని నివసిస్తోంది అని తనకు వివరించాడు. ఆ ప్రధాన అర్చకురాలు తనని లోపలికి రావటానికి అనుమతించి 2 సంవత్సరాల వరకు ప్రతిరోజు పనులు చేయిస్తూ వచ్చింది. ప్రతిరోజు ఆ ప్రాపంచిక పనులు చేస్తూ ఉండటం వల్ల తనకు భార్య కావాలని, మరి తనకు ప్రతిరోజు పనులు చేస్తూ భోజనం వండి పెడుతూ ఉండే వ్యక్తి కావాలన్న అహం వదిలేయడానికి సహాయపడింది. తాను తన అహం వదిలేశాక తనకు భార్య అంటే లభించిన బహుమతిలా కాకుండా తన అభివృద్ధికి సహాయపడి తన పిల్లలను గొప్ప ఆధ్యాత్మిక ఎరుకతో పెంచే ఒక బహుమతి లభించింది. ఆ రోజుల్లో స్త్రీలకు ఇంటి పని, వంట పని చేయటం ముఖ్యమైన విషయం కాదు, కానీ పిల్లలను ఆధ్యాత్మిక బహుమతులతో పెంచడానికి సహాయపడటమే ముఖ్యం. పితృస్వామ్యత అవసరానికి మించి రోజువారీ పనులతో ఆడవారిపై భారం మోపే వరకు కూడా ఇదే అసలైన బోధనలు. తనకు ఇచ్చిన పనులన్నింటికీ కూడా విష్ణువు జాగరూకతతో కట్టుబడి ఉన్నందువల్ల సంవత్సరాలు త్వరగా గడిచిపోయాయి. తాను ఆ ద్వారం దగ్గరకు వచ్చి అప్పటికే 6 సంవత్సరాలు గడిచిపోయాయి. నా వయస్సు పెరుగుతున్నప్పటికీ నా ఉద్దేశం స్పష్టంగా ఉంది. మా ఇద్దరి కలయిక వల్ల ఒక బిడ్డ భూమి మీదకు వస్తుందని, మరి నన్ను ఉన్నతంగా స్వంతం చేసుకోవాలన్న తన ఉద్దేశం స్పష్టంగా ఉంది. ఒకరోజు నేను ఒంటరిగా కూర్చొని ఉన్నప్పుడు తన మనోశక్తి ద్వారా ఒక దూతను పంపించారు. ఆ దూత క్రమంగా మా బిడ్డగా వ్యక్తీకరణ అయ్యింది. ఆ బిడ్డ తన ప్రేమ లోతులను చూపించి మా ఇద్దరి మధ్య ఉన్న ఆ ద్వారాన్ని తెరిచింది. మా ప్రేమ బంధం ఏర్పడింది. అదేవిధంగా ప్రధాన అర్చకురాలు మా ఇద్దరిని తిరిగి జన్మ తీసుకుని పిల్లలకు జన్మనివ్వమని కొన్ని ఒప్పందాలను చేసుకుంది. కొన్ని సంవత్సరాలు నా బిడ్డను పెంచిన తర్వాత తిరిగి ఆ భక్తి యొక్క పద్ధతులకు 1 నుంచి 3 సంవత్సరాల వరకు పూర్తిగా అంకితం అవ్వాలని కోరారు. ఈ సమయంలో తాను మా బిడ్డను పెంచే పూర్తి బాధ్యతను తీసుకున్నారు. ఆ బిడ్డ ఒక వయసుకు వచ్చాక తనను ఆ మందిరం దగ్గరకు తీసుకువచ్చి బోధనలు అందించారు. తన అహాన్ని కోల్పోవటం వల్ల బిడ్డను అతనితో వదలటానికి ఎటువంటి భయం లేదు. నేను ఆధ్యాత్మిక అనుసరణలు కొనసాగిస్తూ నా రోజువారీ పనులను తనకు వదిలివేయటం వల్ల తనకు నా పట్ల ఎటువంటి శత్రుత్వం లేదు. ఆనంద: అది మానవ చరిత్రలో ఒక మాతృస్వామ్య కాలమా? లక్ష్మీదేవి: అది మాతృస్వామ్య యుగం మొదలైన రోజుల్లో జరిగింది. ఆ సమయంలో స్త్రీలకు మరి పురుషులకు మధ్య ఎంతో సామరస్యత ఉంది. మానవత్వం చాలా కాలంగా వేరు చేయబడింది. ఇప్పుడు స్త్రీలు మరి పురుషులు ఈ సామరస్యతను తిరిగి తీసుకువచ్చే సమయం వచ్చింది. ఈ విషయానికి ఎంతో మంది సహాయపడుతున్నారు. స్వచ్ఛమైన కాంతి జీవులు ఇతర తలాల నుంచి భూమి మీదకు చైతన్యాన్ని ప్రవహింపజేస్తున్నారు. ఈ పరిమార్పుకు సహాయపడటం ఆర్కేంజల్ మైకేల్కు ఇచ్చిన ఒక విధి. ఈ సమయంలో దివ్యత్వ జీవులు మానవులతో మరింత సులభంగా సంభాషిస్తున్నారు. సామూహిక మానవ చైతన్యంలో కూడా ఒక పరిమార్పు జరుగుతుంది. అది విధ్వంసం మరి విషాద సంఘటనలతో మరింత వేగవంతమైంది. అలాంటి ఒక సంఘటనే 9/11. ఈ సంఘటన జరగక ముందే మానవాళి ఆ ప్రకంపనను కొంతవరకు అనుభూతి చెందింది. ఆనంద: అంటే 9/11 జరగవలసి ఉందా? లక్ష్మీదేవి: అవును, జరగవలసి ఉంది. దానితో చాలా మంది అంతరంగంలోకి మారటం మొదలుపెట్టారు. ఆనంద: అంటే ఇతర విధ్వంసకర సంఘటనలు కూడా మానవాళి తమ అంతరంగంలోకి చూడడానికి జరిగాయని అంటున్నారా? లక్ష్మీదేవి: మానవాళి ఇంకా విధ్వంసకరమైన సంఘటనలు జరిగితే కూడా తట్టుకునేది, కానీ ఆధ్యాత్మిక జాగరూకత అప్పటికే జరిగినందువల్ల అవి సంభవించలేదు. ఆనంద: అంటే మనం ఎంత ఎక్కువ జాగరూకత చెందితే లక్ష్మీదేవి: విధ్వంసకర సంఘటనలు అవసరం అంత తక్కువ అవుతుంది.
ఎక్కువ మంది ధ్యానం చేయటం, ఎక్కువ మంది తమ గురించి తాము తెలుసుకోవటం, మరి ఒకదాని తర్వాత మరొకటి కరువు, మానవాళి అనుభూతి చెందవలసిన అవసరం లేకపోవటం వంటివి పరివర్తనను వేగవంతం చేస్తాయి. ఈ సమయంలో దివ్యత్వ జీవుల నుండి ఎంతో సహాయం అందుబాటులో ఉంది. ఆనంద: ఈ సమయమే ఎందుకు? లక్ష్మీదేవి: ప్రతిదీ కూడా దివ్య సమయంలోనే జరుగుతోంది. దివ్యాధిరోహణ చెందిన దేవతలు మానవులను దీర్ఘమైన చీకటి రాత్రి వంటి కలియుగం నుంచి సత్యయుగంలోకి జాగరూకపరుస్తున్నారు. ఈ సమయంలో చాలా మంది స్త్రీలు తమ పిల్లలు పితృస్వామ్య నిర్మాణాల భారాన్ని మోస్తున్నారు. ఈ నిర్మాణాలని ఎక్కువగా ఉండటం వల్ల ఎన్నో వేల సంవత్సరాలుగా స్త్రీ తత్వం మరి పురుష తత్వం మధ్య ఉన్న సామరస్యతను తిరిగి పెంపొందించడానికి ఆధ్యాత్మిక పరివర్తన ఉంటుంది. అది పుస్తకాలతో, కళతో, మరి ఎన్నో ప్రదేశాలలో ఉన్న అధిరోహణ చెందిన దేవతల యొక్క ప్రేరణతో ఉన్న పాటలతో మొదలవుతుంది. మొదట్లో చాలా మంది స్త్రీలు ఈ మార్గానికి ఆకర్షితులవుతారు. దానితో క్రమంగా సమస్త భూమండలం పరమానందంతో మరి ఏకత్వంతో అల్లుకుపోతుంది. దివ్య స్త్రీ తత్వంచే మార్గదర్శకత్వం వహింపబడి స్త్రీ పురుషులిద్దరి మధ్య పవిత్ర కలయిక జరగటం వల్ల భూమి మీద అక్షరాల స్వర్గంగా ఏర్పడుతుంది. ఇంతకు ముందు నేను చెప్పినట్లుగానే నేను వివిధ కాలాలు మరి ప్రదేశాల్లో దేవతలందరినీ పరమానందం యొక్క మార్గాన్ని సృష్టించడానికి, తద్వారా గొప్ప స్వస్థతతో కూడిన ప్రేమ ప్రవహించి అందరిని ఏకం చేయటానికి ఒక ప్రదేశానికి తీసుకువస్తాను. మానవులు తమ గొప్ప ఆధ్యాత్మిక సాహసం యొక్క చివరి దశల్లో ఉన్నారు. మేము వారికి ప్రతి దానిలో సహాయపడతాం. ఇప్పటికే శూన్యత యొక్క లోతైన తలాల్లోకి విస్తరించిన ప్రస్తుత ఆత్మకాల చక్రంలో విరుద్ధతను సృష్టించడానికి ఎన్నో ఆత్మలు భాగం పంచుకోవాలని ఎంచుకున్నాయి. ఇది ఒక కష్టతరమైన జనన ప్రక్రియ. ఇందులో ఎంతో విరుద్ధత, సంకోచాలు ఏర్పడి పరమానందాన్ని దివ్యజ్ఞాన ప్రకాశంతో నిండి నిరంతర ప్రక్రియను బలంగా ముందుకు నెట్టింది. ఈ ప్రకంపనలు మన విశ్వమంతా మరి ఇతర విశ్వాలకు వ్యాపించి ఎన్నో భావోద్వేగ జీవుల దుఃఖాన్ని అంతం చేశాయి. ఆనంద: నేను ఎంతో కృతజ్ఞతగా భావిస్తున్నాను. మీ ఈ పుస్తక పాఠకులకు ఏమైనా ఆఖరి సందేశం ఉందా? లక్ష్మీదేవి: మనం మాట్లాడుతున్న ఈ ఆనంద మూలం అనేది స్వచ్ఛమైనది, షరతులు లేనిది, మరి అన్ని ఆలోచనలు, భావోద్వేగాలను మించి ఉంది. అందువల్ల అది మాటల్లో చెప్పటం అసాధ్యం. ఆఖరికి ఆనందమూలం అన్నది కూడా సంపూర్ణమైనది కాదు. మనం మాట్లాడుకుంటున్న ఈ షరతులు లేని మరి కారణం లేని పరమానందానికి ప్రేమ ద్వారా మార్గం ఏర్పడటం సంభవమే. నిజానికి ఎన్నో ఆధ్యాత్మిక మార్గాలు ప్రేమ అనేది పరివర్తన యొక్క ప్రాథమిక ఆత్మ భావన అని నొక్కి చెప్తున్నాయి. మిగతా మార్గాలన్నీ కూడా ఇతర ఆత్మ భావాలైన కరుణ, విశ్వాసం, భక్తి లేదా శాంతి వంటి వాటిని నొక్కి చెప్తున్నాయి. ఈ ఆత్మ భావాల్లో ఏదైనా కూడా ఒక మహాసముద్రంగా మారి మీ జీవితం అంతా నింపివేస్తే ఇతర ఆత్మ భావాలు కలిసి ఆ మహాసముద్రాన్ని మరింత పెద్దదిగా మారుస్తాయి. ఆత్మ భావాలన్నింటి మధ్య ఎంతో సమకాలీనత ఉండటం వల్ల అవి నాయకత్వాన్ని వహిస్తాయి, అనుసరిస్తాయి, ఒక దానితో ఒకటి కలిసిపోతాయి. ఆఖరికి అన్నీ కలిసి అనంతమైన శూన్యతలోకి ప్రవహిస్తాయి. ప్రేమ, కరుణ, కృతజ్ఞత, విశ్వాసం, భక్తి, శాంతి, క్షమాగుణం, స్వేచ్ఛ మరి ఇతర ఆత్మ భావాల మధ్య ఏకత్వాన్ని మౌలికానందం ద్వారా గుర్తించడం అనేది దివ్య స్త్రీ తత్వ మార్గానికి అవసరం. ఈ సమయంలో మానవాళి యొక్క ఆధ్యాత్మిక పురోగతి వేగవంతమైనందువల్ల శూన్యతను తెలుసుకోవడానికి మరి ఉన్నత దివ్య జ్ఞాన ప్రకాశం పొందటానికి ఇది ఒక త్వరిత మార్గం. వివిధ యుగాల్లో వివిధ ఆత్మ భావాలు ఉంటాయి. అవి అన్నీ కలిసి ఆ యుగంలోనే పరివర్తన యొక్క మహాసముద్రాలుగా మారుతాయి. పరమానందంలో ఆత్మభావాలను చూడటం, అదేవిధంగా ఆత్మభావాలలో శూన్యతను చూడటం, మరి శూన్యతలో ఆత్మభావాలను చూడటం వల్ల మహాసముద్రమంత ఆత్మభావాలు అన్నీ కూడా అనంతమైన శూన్యతలో ఈ సమయంలో కలిసిపోయే అవకాశం ఉంది. ఇది ఆత్మభావాల యొక్క యోగమైన కలయిక. చైతన్యపు పరిమాణం యొక్క తరువాత దశకు పరివర్తన చెందే సమయం వచ్చింది. ఆనంద: ప్రపంచంలోని మతాలలో ఈ పుస్తకంలోని బోధనలన్నీ ఏ విధంగా సంబంధాన్ని కలిగి ఉంటాయో తెలియజేయగలరా? లక్ష్మీదేవి: మన పరమానంద దివ్య స్త్రీతత్వ బాట పోషణను అందించి క్రింది మరి పైన చక్రాలకు వ్యాపిస్తుంది. అందువల్ల పవిత్రమైన శృంగారపరమైన మధ్య విభజన లేదు.
అదేవిధంగా ఆధ్యాత్మికత మరి భౌతికత మధ్య కూడా విభజన లేదు. ఈ బోధనలన్నీ కొత్తవేమీ కాదు, కానీ దాచబడ్డాయి అంతే. మరొకసారి ప్రేమను అందించడానికి మరి ఈ కాలాతీత బోధనలు మానవులకు అందించి జాగరూకపరచటానికి దేవతలు ముందడుగు వేస్తున్నారు. ఈ పుస్తకం తరువాత వివిధ కాలమానాలకు చెందిన దేవతలు రానున్న పుస్తకాల్లో సంభాషిస్తారు. అందరం కలిసి కలియుగం నుంచి సత్యయుగానికి గొప్ప పరివర్తన చెందుతాం. మతాల పేరుతో మానవులు ఎన్నో కలహాలను సృష్టించటం మాకు చాలా ఆశ్చర్యంగా అనిపిస్తుంది. భూమి మీద ఎన్నో కలుషిత నదులు ఉన్నట్లుగానే మనస్సు యొక్క విభజనాత్మక విశ్వాసాల కారణంగా మతాలు కూడా కలుషితమయ్యాయి. మనస్సు నుంచి దాచబడి ఎవ్వరూ తాకని కొన్ని రచనల వల్ల మతాలు కొంత పోషణను అందుకోవచ్చు. ఏమైనప్పటికీ అందరికీ పోషణను అందించాలి అంటే పురాణాలు స్వచ్ఛంగా మారి పునరుద్ధరించబడాలి. దానితో ప్రేమ పరమానందంతో ప్రవహించి మానవాళి దుఃఖాన్ని అంతం చేస్తుంది. వివిధ మతాలైన హైందవ మతం, బౌద్ధ మతం, క్రైస్తవ మతం మరి ఇతర మతాలలో మా జన్మలు మానవాళి దివ్య జ్ఞాన ప్రకాశం చెందటానికి ఎన్నో మార్గాలను ఏర్పరిచాయి. ఈ పుస్తకం ఆధునిక కాలంలో జ్ఞానాన్ని పెంపొందిస్తుంది. ఈ పుస్తకంలోని జ్ఞానం మనస్సుని శరీర అనుభూతులకు మరి ఆత్మభావాలకు పరమానందంతో లోబరచడం వల్ల శూన్యతలోకి సులభంగా దివ్య జ్ఞాన ప్రకాశం పొందవచ్చు. ఈ ఆనంద మూలం మానవుని హృదయంలోకి ప్రేమ రూపంలో విస్తరించడమే కాకుండా కొన్ని బోధిసత్వులను పవిత్ర ఆధ్యాత్మిక ప్రదేశాల నుంచి విస్తరిస్తున్న శూన్యతలోని తలాలకు లేదా బుద్ధత్వానికి అధిరోహించడానికి సహాయపడుతుంది. నమస్తే. మీ అందరికీ మా ఆశీర్వాదాలు. ఆనంద. నమస్తే లక్ష్మీదేవి.